భక్తుడికి చూపు ఇవ్వటం. వాక్యం యోహాను 9:6-7. జీసస్ మట్టిని చేసి అంధుడి కళ్ళపై వేశాడు. అతనికి చూపు వచ్చింది. మన కళ్ళే కాదు, మన హృదయ కళ్ళను కూడా ఆయన తెరుస్తాడు. ప్రభువా, మా జీవితంలో చీకట్లను తొలగించుము. రక్తహీనత గల స్త్రీ స్వస్థత. మత్తయి 9:20-22. 12 ఏళ్లుగా బాధపడిన స్త్రీ జీసస్ వస్త్రాన్ని తాకగానే స్వస్థత పొందింది. విశ్వాసం ఉన్న చోట అద్భుతం తప్పక జరుగుతుంది. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచు. పక్షపాతం బారిన పడి స్వస్థత పొందాడు. మార్కు 2:1-12. లేచి నీ మంచం తీసుకొని నడువు అన్నాడు. అతను వెంటనే నడిచాడు. జీసస్ వాక్యం శక్తివంతమైంది. ప్రభువా, నీ వాక్యానికి లోబడేలా చెయ్యి. ప్రకృతి మీద అద్భుతాలు. నీటిని ద్రాక్షారసంగా మార్చటం. యోహాను 2:1-11. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. నీరు రుచికరమైన ద్రాక్షారసం అయింది. జీసస్ ఉన్న చోట ఎప్పుడూ కొరత ఉండదు. తుఫాన్ను ఆపటం. మార్కు 4:39. శాంతించు అన్న మాటతో సముద్రం ప్రశాంతమైంది. మన జీవిత తుఫాన్లు కూడా ఆయన శాంతింపజేశాడు. నీటిపై నడవటం. మత్తయి 14:22-33. జీసస్ నీటిపై నడిచాడు. పేతురు నడిచాడు, కానీ భయంతో మునిగాడు. దృష్టి జీసస్పై ఉంచితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఆహార అద్భుతాలు. 5 రొట్టెలు 2 చేపలు. మత్తయి 14:13-21. చిన్న బాలుడి దగ్గర ఉన్న ఆహారాన్ని జీసస్ విరిచి 5,000 మందికి తినిపించాడు. చిన్నది కూడా దేవుని చేతిలో గొప్పదవుతుంది. చేపల అద్భుత వల. లూకా 5:1-11. పేతురు రాత్రంతా వల వేశాడు, ఏమీ పట్టలేదు. జీసస్ మాట విని వల వేసినప్పుడు సమృద్ధి వచ్చింది. జీసస్ వాక్యం వినడం ఆశీర్వాదానికి మూలం. మరణంపై అద్భుతాలు. జైరుని కుమార్తె. మార్కు 5:41. పిల్ల లేచి నిలువు. ఆమె వెంటనే బతికింది. జీసస్ జీవం ఇస్తాడు. లాజరు. యోహాను 11:43. లాజరు బయటికి రా. లాజరు సమాధి నుంచి బయటికి వచ్చేశాడు. జీసస్ మరణంపైనే గెలిచాడు. సర్వోత్తమ అద్భుతం పునరుద్ధానం. శిలువపై మరణం మన పాపాల కోసం. 3వ రోజు పునరుద్ధానం. ఇది సర్వోన్నత అద్భుతం, మనకు శ్వాసిత జీవం. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తిని మా జీవితాలు అనుభవించేందుకు కృప చేయి. స్వస్థపరిచే అద్భుతాలు. ఆరోగ్యం. ప్రకృతి అద్భుతాలు. రక్షణ. ఆహార అద్భుతాలు. సమృద్ధి. మరణంపై అద్భుతాలు. జీవం. పునరుద్ధానం. శ్వాసిత ఆశ. చివరి ప్రార్థన. ప్రభువా, మాకు కూడా నీ అద్భుత కృపను అనుభవించేందుకు విశ్వాసం ప్రసాదించు. మా జీవితంలో మార్పులు తీసుకుని రా. ఆమెన్.